నాకు అన్నం పెట్టు. మిమ్మల్ని వీధిలో నిలబెట్టి అన్నం పెడితే చూసేవాళ్ళు ముష్టోడు అనుకుంటారు. లోపలికి రండి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. ఏడ్రా వచ్చేస్తున్నా? కొంప తీసి లోన్ అనుకుంటావా? లేదు, ఇల్లుకి పెంకుల మీద పడుకుంటాను. ఏంటా ఎటకారం? లేకపోతే ఇంట్లో పడుకోక ఎక్కడ పడుకుంటాను? అది కదా, ఇవాళ మా పెళ్లి రోజురా. నేను మీ అమ్మ లోన్ అనుకుంటాం, నువ్వు ఈ దగ్గర మీద పడుకో. నువ్వు రాయే. ఎవరు అది పడుకోబోతుంటే పైకెక్కి తొంగి చూసేది? మొగుడు ఇంట్లో లేడు, ఒంటరి ఆడదానని ఎవరు వాడు? పొడిచేస్తాను, చంపేస్తాను. మీకు అక్కలు చెల్లెళ్ళు లేరురా? వాళ్ళు పడుకున్నప్పుడు నేను వచ్చి చూస్తే మీకెలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది, చూడకండి. నేను ఎందుకు చూస్తాను? ఏదో మాట వరుసుకున్నాను. మీకు దమ్ముంటే మీరు మగవాళ్ళైతే నా ఎదురుగా రండిరా. బ్రాహ్మణ పిల్ల ఎర్రగా బుర్రగా ఎప్పుగా ఉందని గొడక్కి చూస్తారా? ఇది నా పిల్లరా. దీన్ని ఎవరైనా చూశారంటే చంపేస్తాను. ఇదేంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఎలాగే కూర్చున్నావు? ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళని చెప్పాను. వెళ్ళారు. నన్ను ఆపరేషన్ చేయించుకోను, నాకు బతకాలని లేదు. అమ్మా అవునరా, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? కోడలతో నువ్వు కాపురం చేయకుండా ఉంటే కళ్ళారా చూసి ఆనందించడానిక? ఎండు కట్టెల్లో కాలిపోతాం, మీరిద్దరు ఒంటరి బతుకులు బతుకుతుంటే అది చూసి సంతోషంగా బతకమంటావా? నువ్వు నీ పెళ్ళం సుఖంగా ఉంటే చూడాలని, మనవున్నో మనవరాలను భూజానేసి తిరగాలని, అందుకోసం బతకాలని ఆశపడ్డాను. ఆస్తి అన్నప్పుడు బతకడం ఎందుకురా? ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు చేసింది తప్పు గొప్పు. ఓ గొప్పింటి పిల్ల, మంచి మనసున్న పిల్ల మన ఇంటికి కోడలుగా వచ్చింది. కానీ లాభం, తను అక్కడ నువ్వెక్కడ. తన్ని బాధపడతా, నువ్వు బాధపడుతున్నావు. మీ ఇద్దరు బాధ చూస్తూ మేము బతికేదానికంటే సావటం మేలు. అసలు ఈ పిల్లని కాకుండా ఇంకో పిల్లని చేసుకుని ఉంటే ఈ పాటికి నువ్వు తండ్రివి, నేను తాతను అయ్యి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. వచ్చే దేవీ నవరాత్రులకి గాయత్రి యజ్ఞం జరిపిస్తే అగ్రహారానికి అరిష్టాలు రాకుండా ఉంటాయి. భవాని, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నేను మీ కూతురుగా రాలేదు, కళ్ళు కొండయ్య కోడలుగా వచ్చాను. ఎవరి కోసం? న్యాయం కోసం. నీకు అన్యాయం చేసింది ఎవరు? ఆలయ ధర్మకర్త, ఈ అగ్రహారం పెద్ద, పరమేశ్వర శాస్త్రి అయిన మీరు. నేను చేసిన నేరం ఏమిటి? నేరస్తుడు న్యాయమూర్తి స్థానంలో కూర్చుని ప్రశ్నించకూడదు. నేరస్తుడి స్థానంలో నిలబడితే చెప్తాను. నేను తీర్పు చెప్పేటప్పుడు ముద్దాయి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు కూడా నా పట్ల అలాగే ప్రవర్తించి తీర్పు చెప్పండి. అందరికీ తీర్పు చెప్పే మీరు ముద్దాయిలా ఇలా? ఇది భగవంతుడి తీర్పు కానివ్వండి. పరమేశ్వర శాస్త్రి గారి పట్ల ఆరోపించిన నేరమేమిటి? పెళ్ళైన భార్యాభర్తల్ని కలిసి ఉండకూడదని శాసించడం. అది నా కూతురు బ్రతికున్నప్పటి మాట. అదే చచ్చిపోయాక ఆ భార్యాభర్తలు ఎలా చేస్తే నాకేమిటి? కూతురు లేదని ఈ తండ్రి గారు అనుకుంటున్నారేమో గాని మావగారు లేరని ఆ అల్లుడు గారు అనుకోవడం లేదు. అందుకే ఈయన మాటకి ఆయన కట్టుబడి ఉన్నారు. అది వాడి కర్మ. కర్మ ఎవరిదైనా అనుభవిస్తున్నది మా అత్తమావలం. వంశధారకుడు ఉండి వంశం అంతరించిపోవడం వాళ్ళు భరించలేకపోతున్నారు. దానికి నేనేం చేయను? కూతురుగా నన్ను మీరు చంపుకున్నా భార్యగా ఆయనకి నేను బ్రతికే ఉన్నాను. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పుడు నా భర్త. నీకిచ్చిన మాట కోసం నాతో కాపురం చేయకుండా తన వంశానికి వారసుడు లేకుండా చేసుకుంటున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, నాకు సంబంధం లేదు. ఉంది. నన్ను పెళ్ళాన్ని చేసి ఆయనకి బిడ్డల్ని కనకుండా చేసింది మీరు. నన్ను ఆ ఇంటి కోడలుగా భారీగా పనికి రాకుండా చేసి ఆ కుటుంబానికి అన్యాయం చేసింది మీరు. మీరు చేసిన అన్యాయానికి తిరిగి న్యాయం చేయాలి. ఆయన ఏం చేయాలి? నాతో కాపురం చేయమని ఈయన నా భర్తకి చెప్పాలి. ఏ సంబంధం ఉందని చెప్పాలి. కన్నందుకు, కన్యాదానం చేసినందుకు. చచ్చిన వాళ్ళ మీద బ్రతికున్న వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు. అయితే వీటి మీద సంతకం పెట్టండి. ఏమిటిది? ఏముంది? ఆడపిల్ల కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చట్టం పెట్టారు కదా. శాస్త్రి గారి ఆస్తిలో తనకి వాటా కావాలని వీరునామా రాయించుకొచ్చుంటుంది. చూడండి, మా అత్తామావుల వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఆడదానే కానీ ఆస్తి కోసం ఆశపడే దరిద్రపుదాన్ని కాదు. అయితే అదేమిటి? మీరే చదివి చెప్పండి. పరమేశ్వర శాస్త్రి గారి ఏకైక పుత్రికనైన నేను నా తండ్రికిచ్చిన మాట ప్రకారం నా భర్త నాతో కాపురం చెయ్యనందున, చెయ్యమని చెప్పడానికి నా తండ్రి గారు ఇష్టపడనందున, నా వల్ల నా భర్త వంశం అంతరించిపోకుండా ఉండటం కోసం నేను నా తండ్రి కలిసి నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. అక్కడ ఆయన్ని సంతకం పెట్టమనండి. భవాని, నీకేమన్నా మతిపోయిందా? మొగుడికి రెండో పెళ్లి చేస్తావా? మొదటి పెళ్ళాంతో కాపురం చేయకూడదు అనుకున్నప్పుడు రెండో పెళ్లి చేయడం తప్ప? తప్పే.
ఈ వంశంలో ఇంతవరకు ఏ భార్య చేయండి నువ్వు చేస్తున్నావు. మన వంశంలో కూతురుతో కాపురం చేయకూడదని ఏ తండ్రి అయినా ఏ అల్లుడికైనా చెప్పాడా? సంతకం చేయించండి. వద్దు. ఒరే పరమేశం, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు. ఒప్పుకోకపోతే మా ఆయన్ని అల్లుడిగా స్వీకరించమనండి. అది ఈ జన్మలో జరగదు. అయితే ఆ పెళ్లి కూడా ఈ జన్మలో జరగకూడదు. అది చెప్పడానికి మీరెవరు? నీ తండ్రిని. కావచ్చు, కానీ ఇది మన కుటుంబ సమస్య కాదు, కళ్ళు కొండయ్య కోడల సమస్య. ఇక్కడ ఫిట్టింగ్ పెడితే అక్కడ చంద్రం గారికి మరో పెళ్ళైపోతుంది. అప్పుడు వాడు ముట్టుకొని ఈ భవానీని నా కోడల్ని చేసుకోవచ్చు. చెప్తా. అయ్యా, వర్ణ సంకరం చేయకుండా ఈ పత్రం మీద సంతకం చెయ్యండి. శభాష్ పరమేశ్వర శాస్త్రి, శభాష్. పురాణాల్లో ఎందరో రాక్షసులున్నారు గాని కన్న కూతురు జీవితాన్ని కాలరాసే నీలాంటి నరరూప రాక్షసుల్ని ఎక్కడా చూడలేదు. నీలాంటి దౌర్భాగ్యుణ్ణి కన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. రాజేశ్వరి, వెళ్ళి ఓ బిందె నీళ్లు పట్టుకురా. వీడి నెత్తిన గుమ్మరించి నా కొడుకు కాదనుకుంటా. ఏమ్మా, నీ పసుపు కుంకాలు అనేసరికి అంత బాధేసిందా? మరి వీడు దీన్ని నెత్తిన నీళ్లు గుమ్మరిస్తుంటే దాని మొగుడు ఎంత బాధపడ్డాడో ఒక్కసారన్నా ఆలోచించాడా నీ మొగుడు? తండ్రిగా ఆ బాధ ఏమిటో తెలియజేస్తాను. వెళ్ళి నీళ్లు తీసుకురా. వద్దు తాతయ్య, నువ్వు ఆ పని చేస్తే నేను నీ కళ్ళ ముందు చచ్చిపోతాను. ఏటి బాగున్నానా? ఎప్పటి నారాయణ సినిమాలో నాగోళ్ళ ఏటికంతా మన ఎంకుడు గారి పాదరు వాళ్ళ అబ్బాయిని కాదని మన పేటకు వచ్చేసారు కదా, వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెరులో తానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసా. అన్నట్టుగా నువ్వు కూడా సబ్బెట్టి తానం చేసి కొంత పసుపు ముఖానికి రాసుకుని మన పెళ్లి చీర కట్టుకో. ఇవాళ నుంచి మనం కూడా బ్రాహ్మణుల కిందే లెక్క. అన్నట్టు వంట ఏం చేశా? చింతకాయలో ఉండదామని పెట్ట పరుగులు తెచ్చాను. కొట్టానంటే రెమ్మ తిరిగిపోతాయి. ఇది నారాయణ చేస్తున్నాను. లేకపోతే ఆయన అక్కడ పెట్టుకుని ఇక్కడ నీ వండుతావా? ఇవాళ నుంచి ఆరేం తింటే మనం కూడా అదే తినాలా. మామిడికాయ పప్పును సెంచకుడు పచ్చడి చెయ్యి. నేను వెళ్ళారు భోజనాన్ని పిలుచుకొస్తా. ఆరు మన ఇంట్లో బొబ్బ ఎందుకు తింటారు? కోడల పిల్లలు ఇంట్లో తింటారు గాని. వాసన చిల్లికొండ హారిగా పట్టింపులుంటే మన కాడికి ఎందుకు వస్తారే? నువ్వు బేగా ఉండు, నేను పిలుచుకొస్తా. అయ్యారు అమ్మా, పెద్ద అయ్యారు ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. తాతయ్య, ఏమిటమ్మా? మావయ్య గారు పిలుస్తున్నారు. ఏమిటి కొండయ్య? అయ్యి బాబాయ్ బాబాయ్, మీ యాసలోకి నేను వస్తే నా యాసలోకి మీరు వచ్చారేటండి. నేను మిలిటరీలో ఉంటే మిలిటరీ డ్రెస్, అగ్రహారంలో ఉంటే అగ్రహారం డ్రెస్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేను మనసున్న మంచి మనుషుల మధ్యకి వచ్చాను. అందుకే మనసున్న మనిషిలా మారిపోయాను. మీరు గొప్పరు అనుకున్నాను కానీ ఎంత గొప్పరు అనుకోలేదు బాబు. సరే, ఏమిటి పిలిచావు? తమరి పూట మా ఇంట్లో చెయ్యి గడుక్కోవాలండి. తప్పకుండాను. కొండయ్య, కొండయ్య, ఏంటి అయ్యా? మా ఆవిడ మీద దొంగతనం మోపి అగ్రహార పోళ్ళంతా పంచాయతీ ఎడుతున్నారు. మీ ఆవిడ మీద దొంగతనం మోపారా? అవును స్వామి, అది అసలే మోగది. నోరిప్పి నిజం చెప్పలేదు. ఏం చేస్తారేటో. సార్, నేను మీకు ఎటువంటి అన్యాయం జరగదు. పదండి పెడదాం.